హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రుచికరమైన పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి పాతకాలం మన అమ్మమ్మలు నానమ్మలు చేసే పచ్చడి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా, నోటికి కారంగా. కొంచెం నెయ్యి వేసుకుని వేడి వేడి రైస్తో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎటువంటి హడావిడి లేకుండా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి అండి. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చు. మనకి టైం లేకపోయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 8 నుంచి 10 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు, అంటే కొంచెం కారం తినేవాళ్ళు ఉంటారు, కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. ఇలా ఎండుమిరపకాయలు 8 లేదా 10 తీసుకొని కాస్త కలర్ మారేంత వరకు వేయించుకొని ఇప్పుడు కాస్త పక్కకు జరిపి ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకుని తీసుకోండి. ఈ కరివేపాకును కూడా మరీ క్రిస్పీగా, అంటే మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. క్రిస్పీగా ఇలా కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ కూరలో వేసుకున్న కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తుంటాం కదా, అలా కాకుండా ఈ పచ్చడిలో కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా ఫ్రై చేసుకుని కాస్త పక్కకు జరిపి మళ్ళీ ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ వేశారంటే టేస్ట్ అంత బాగోదు. ఎక్కువ జీలకర్ర ఫ్లేవరే తెలుస్తుంది. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడికి మరి ఎక్కువ ఆయిల్ పట్టదండి. 2 టమాటాలని పెద్దవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే ఇందులో సాల్ట్ వేశాను. వీటిని చక్కగా ఒకసారి వేయించుకోండి. మనం వీటిని ఒక మూత పెట్టేసి మగ్గించామంటే తొందరగా మగ్గిపోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని చక్కగా మగ్గించుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోయాయి కదా. ఇలా కుక్ అయిపోయిన ఈ టమాటాని కూడా చల్లారనివ్వాలి. టమాటా కూడా బాగా పండిన టమాటాలు అయితేనే ఈ పచ్చడిలో రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు నేను పెద్దవి తీసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు మనం ఈ పచ్చడిలో ఎంత వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అలాగే ఒక పెద్ద ఉసిరికాయ అంతా, అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే చల్లనీళ్ళల్లో అయినా నానబెట్టుకోవచ్చు, లేదా వేడి నీళ్ళల్లో ఈ చింతపండుని ఒకసారి కడిగి వేడి నీళ్ళల్లో వేసామంటే తొందరగా చింతపండు నానిపోతుంది. చూడండి, అచ్చంగా మనం వీటితోనే పచ్చడి చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లితోనే. మళ్ళీ ఇంకేమీ అవసరం లేదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా, నోటికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఎండుమిరపకాయ అలాగే కరివేపాకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం చింతపండును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి చింతపండు వేసేసి గ్రైండ్ చేసామంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు మెదగవండి. అందుకనే ముందుగా మనం కరివేపాకుని, ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసి తర్వాత చింతపండు వేసి అందులో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసి చింతపండు నీళ్ళు ఒకసారి గ్రైండ్ చేయండి. అప్పుడు చింతపండు మెత్తగా మెదిగిపోతుంది. ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఈ వెల్లుల్లి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడి. వెల్లుల్లి వేసిన తర్వాత మనం బాగా మగ్గించుకున్న ఈ టమాటాని కూడా ఇందులో వేసి కలిపి ఇప్పుడు మనం ఒక్కసారి ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. లేదా ఇలాగే కూడా మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఒక పల్స్ ఇచ్చానండి. మనం ఒక పల్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు మిక్సీ జార్లో, అలాగే చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడిని
ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో మనం సన్నగా అంటే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మధ్య మధ్యలో మనం ఏమైనా తాలింపు అంటే సైడ్ డిష్గా ఏమన్నా అలవాటు ఉండే వాళ్ళకైతే మధ్య మధ్యలో మనకి ఏమన్నా తగలాలి అనిపిస్తే సైడ్ డిష్ అవసరం లేకపోయినా ఈ ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది. అందుకే నేను ఉల్లిపాయ వేసాను. మీరు ఒకవేళ స్కిప్ చేసేయచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయ కొత్తిమీర అవసరం లేకపోయినా ఈ వెల్లుల్లి ఫ్లేవర్తోనే టేస్ట్ చింతపండు పచ్చడి చాలా చాలా బాగుంటుంది. మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో చింతపండు పచ్చడిని అలానే చేసుకునే వాళ్ళు అచ్చంగా. మీరు ఈ కొత్తిమీరని అలాగే ఉల్లిపాయని స్కిప్ చేసేయండి. లేదు మాకు మధ్య మధ్యలో తగలాలి సైడ్ డిష్గా ఏమీ లేదు అనుకుంటే ఇలా ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకొని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఈ పచ్చడి ఉంటుంది చూడండి. రుచి చాలా చాలా బాగుంటుంది. కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే నాకు ఇష్టం లేదండి నెయ్యి, అందుకే ఉత్త అన్నంలోకి ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, పాతకాలం నాటి చింతపండు పచ్చడి మీకు నచ్చింది కదా? అయితే వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కుకింగ్ విత్ శిల్పా రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.